వెల్కమ్ టు T9 న్యూస్. నేను మీ సునీత. ఈ రోజు మనం లంకాసాగర్ క్రాస్ రోడ్ లో ఉన్నాము. ఇక్కడ మొన్న జరిగినటువంటి ఒక ఎస్సీ కాలనీకి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కి సంబంధించిన ఒక రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మనతో వాయిస్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు కొందరు ఉన్నారు. ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టినప్పుడు దారి అనేది ఇచ్చారంటున్నారు. ఇచ్చినప్పుడు అది ఈ యొక్క పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటంటారు? కారణం ఏంటంటే మేడం, మాకు వాళ్ళ కమిటీ వాళ్ళకి పావుదొక్క ముట్టు ఇచ్చారు. దారితో ఈ దారి ఈ కమిటీ మాకు ఇచ్చారు. ఆయన స్థలం ఆయనకే ఉంది. మా స్థలంలో దారిలో ఇల్లు కట్టింది, కట్టి ఆక్రమించేసింది. మాకు దారి అయితే లేదు. అటు ఆయన రాయని ఎట్లా పట్టదట్టు మరి మెట్టుకోవాలి కమిటీ వాళ్ళకి. చేసినట్టు ఉంది. మాకు దారి, మా కమిటీ వాళ్ళకి దారి కావాలి, మాకు రక్షణ కావాలి. మరి ఇన్ని సంవత్సరాలు బట్టి ఇది దారిని ఆక్రమించుకునేటప్పుడు మీరేం చేస్తున్నారు? మేము జగన్ దారి తీసిన తర్వాత దీన్ని మేము పట్టించుకోవట్లే, మాకు దూరం అయితే పట్టించుకోవట్లే. తీసిన దాంట్లో తీసాక మళ్ళీ దాన్ని ఏం చేసినాం, మళ్ళీ మేము తిరగట్లేదుగా దీన్ని మళ్ళీ బోడేసాం. మళ్ళీ అట్లనే మరి ఎస్సీ కమ్యూనిటీ హాల్ అనేది 2 లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వం మీకు ఇవ్వడం అనేది జరిగినప్పుడు మీరు దీని వినియోగంలోకి ఎందుకు తీసుకురాలేకపోయారు? అప్పుడప్పుడు వచ్చి మేము చేసుకుంటున్నాం, ఫంక్షన్లు చేసుకుంటున్నాం. ఇలా ఎన్ని సంవత్సరాలు చేశారంటారు? 2 సంవత్సరాలు చేసుకున్నాం, 3 సంవత్సరాలు చేసుకున్నాం. మళ్ళీ తర్వాత ఎందుకని ఇలా ఆఫ్ చేయడం అనేది జరిగింది? దూరం ఉందండి. అందులో మాట్లాడితే వాళ్ళు ఆడవాళ్ళు వచ్చి మాకు పట్టాలి దాడి మాకు ఉందంటే కేసు ఆడవాళ్ళు వచ్చి కేసు పెట్టాలి మేము అనుకున్నాము. మీ అధికారులు చెప్తారు. వాళ్ళు ఎప్పుడు కొనుక్కున్నారు ఆ ప్లేస్ అనేది? అంటే వాళ్ళు ఇళ్ల స్థలం వాళ్ళ అంటే దారి మార్గం గుండా వాళ్ళు ఇల్లు కట్టారు అంటున్నారు. తర్వాత మరి అప్పుడు మీరు నిలదీసి అడగలేదంటారా? అడిగి దారి తీసి మళ్ళీ మూసేసుకున్నాం. మూసైతే అది మా వచ్చి మమ్మల్ని కొడితే ఇద్దరు మేము కూర్చొని ఇప్పుడు మీ అధికారులు చెప్తాను, మీ దారి మాకు కావాలి, మీకు తీసి పెట్టమని నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఆడవాళ్ళు గొడవకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్తే మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న కారణంతో మీరు ఆగిపోయారు అని అంటారు. మరి ఇప్పుడు పెద్దవాళ్ళకి చెప్పారు, ఇందాక ఆర్ఐ గారు వచ్చారు, సర్వే చేశారు అంటారు, ఏమని చెప్పారు? ఆ విషయమే చెప్పారు. అనేది ఈ దారి కావాలి, దారి కావాలి, దారి ఎక్కడ చూస్తున్నారు కదండి. ఈ యొక్క ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన దారి కోసం ఎంతో ఫైట్ చేస్తున్నారు. ఈ యొక్క మార్గం ఎప్పటికీ పరిశీలనలోకి వచ్చి మార్గం అనేది తెలియజేస్తారు. వేచి చూస్తూనే ఉండండి. నేను సునీత.